Hi to everyone, I am Usha. Today topic is Flipkart and Paytm. Flipkart had spent years in raising money in form of millions dollars and has now tapped into the expansion of the online market in India by targeting to obtain more investment. ఫ్లిప్కార్ట్ డాలర్ల రూపంలో డబ్బును సేకరించడానికి సంవత్సరాలు అనేవి పడుతుంది మరియు ఇప్పుడు ఎక్కువ పెట్టుబడిని పొందాలనుకునే లక్ష్యంతో భారతదేశంలో ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఒక విస్తరణకు చేరుకుంది. The company's strategy is the raise as much as $1 billion to found the various businesses and organization in India. భారతదేశంలో వివిధ వ్యాపారాలు మరియు సంస్థలకు నిధులు మార్చడానికి $1 బిలియన్ సేకరించడానికి కంపెనీ యొక్క వ్యూహం అనేది మొదలుపెట్టింది. The main target of Flipkart is to take the top position in India by replacing Amazon as the leading e-commerce website and marketplace for the buyers and the sellers. ఫ్లిప్కార్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అమెజాన్ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ మరియు కొనుగోలుదారులు మరియు విక్రేతలకు మార్కెట్గా మార్చడం ద్వారా భారతదేశంలో అగ్రస్థానాన్ని పొందడం అనేది ఫ్లిప్కార్ట్ యొక్క ప్రధానమైన లక్షణము. The online platform of the Flipkart is a B2C అంటే buyer to consumer model which provides Apple shopping opportunities to the Indian consumers in effective manner. ఫ్లిప్కార్ట్ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది వినియోగదారులకి కొనుగోలుదారుల మధ్య మోడల్ అనేది భారతీయ వినియోగదారుల సమర్థవంతమైన పద్ధతిలో తనంత షాపింగ్ అవకాశాలను అందిస్తుంది. As a popular online marketplace, Flipkart also allows the various sellers from across the country to sell their products under different categories on the online platform. ప్రసిద్ధ ఆన్లైన్ మార్కెట్గా ఫ్లిప్కార్ట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ అమ్మకాలదారులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వివిధ మార్గాల కింద తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతిస్తుంది. It also encourages the seller to provide various attractive discounts to the buyers or the consumers such that their products are sold off they earn sustainable profits. కొనుగోలుదారు లేదా వినియోగదారులు ఉత్పత్తులు అమ్ముడవుతాయి లేదా గణనీయమైన లాభాలను సంపాదించడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటాయి. The sellers get certain amounts from Flipkart after the deduction of the commission by Flipkart for the service provided to the sellers. అమ్మకాలదారులకు లభించే సేవలను ఫ్లిప్కార్ట్ కమిషన్లో తీసివేసిన తర్వాత విక్రేతలు ఫ్లిప్కార్ట్ నుండి కొంత మొత్తాన్ని పొందుతారు. The various options taken by the Flipkart while formulating its business model include enhances the overall website of Flipkart. ఫ్లిప్కార్ట్ తన వ్యాపార నమూనాను రూపొందించేటప్పుడు తీసుకున్న వివిధ ఎంపికలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్హాన్సెస్ ద ఓవరాల్ వెబ్సైట్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ మొత్తము కూడా వెబ్సైట్ను మెరుగుపరుస్తుంది. ఇంట్రడ్యూసింగ్ ద వెబ్ యాప్ టు ద యూజర్స్. వెబ్ అనువర్తనాన్ని వినియోగదారులకు పరిచయం చేస్తుంది. ఇంట్రడ్యూసింగ్ ద మొబైల్ యాప్ టు ది కన్సూమర్ అండ్ ది ఆప్టిమైజేషన్ ఆఫ్ ది సేమ్. మొబైల్ అనువర్తనాన్ని వినియోగదారులకు పరిచయం చేయడం అలాగే ఆప్టిమైజ్ చేయడం అనేది అవసరం. ప్రమోషన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్ ది వేరియస్ సోషల్ వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ మచ్ మోర్. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ సామాజిక వెబ్సైట్ల ఉత్పత్తులను మరియు
సేవలను ప్రచారం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. Proper offline advertisements and promotions based on the banner and the TV advertisements. బ్యానర్లు మరియు టీవీ ప్రకటనల ఆధారంగా సరైన ఆఫ్లైన్ ప్రకటనలు మరియు ప్రమోషన్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. మేకింగ్ యూజ్ ఆఫ్ affiliate networks like spoon websites, review websites, bloggers and much more. కూపన్ వెబ్సైట్, సమీక్ష వెబ్సైట్స్, అలాగే బ్లాగర్స్ మరియు ఎన్నెన్నో అనుబంధ నెట్వర్క్ను ఉపయోగించటానికి ఇది ఉపయోగపడుతుంది. Paytm marketing strategies. The potential market for online marketing as well as cashless transactions has also increased with the growth of mobile phone users in the world. The company has been able to hit the customer with smartphones with its cashless transaction schemes. ప్రపంచంలో మొబైల్ ఫోన్ వినియోగదారుల పెరుగుదలతో ఆన్లైన్ మార్కెటింగ్ మరియు నగదు రహిత లావాదేవీలకు నూతన మార్కెట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. పేమెంట్ లాంచ్ ఈచ్ వన్ టు ఇంక్రీజ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ లిటరసీ back in 2016. The company had announced 2,100 in scholarship for 10,000 users who help increase digital consolidation and adoption of payment and certificates for 1 lakh further users across all major districts. నగదు రహిత చెల్లింపులకు అక్షరాస్యత పెంచడానికి పేటిఎం ప్రతి ఒక్కటి ఒకే దాన్ని నేర్పించడం అనేది జరిగింది. సో తిరిగి 2016లో ఈ కంపెనీకి అన్ని ప్రధాన జిల్లాల్లో 1,00,000 వినియోగదారులకు డిజిటల్ చేరిక మరియు పేటిఎం అలాగే ధృవీకరణ పత్రాలను సేకరించడానికి సహాయపడే 10,000 మంది వినియోగదారులకు 2,100 స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరిగింది. Paytm had also announced an incentive including 1 crore grand prize along with additional prizes like motorcycles, smartphones, laptops and other exciting gifts. All users transiting between 1st December 2016 and 31st March 2017 were eligible to win these prizes. పేటిఎం మోటార్ సైకిల్స్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ మరియు ఇతర ఉత్తేజితపరమైన బహుమతులు వంటి అదనపు బొమ్మలతో పాటు 1 కోటి గ్రాండ్ బహుమతి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది 1st డిసెంబర్ 2016 మరియు 31st మార్చ్ 2017 మధ్య గల లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి జరిపిన వినియోగదారులందరికీ బహుమతులు గెలుచుకోవడానికి అర్హతలుగా ఉన్నారు. This scan any QR to pay using Paytm scheme has been launched in 7 languages which are Bengali, Marathi, Gujarat, Tamil, Telugu, Kannada and Malayalam. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అనే 7 భాషల్లో పేటిఎంని ఉపయోగించి క్యూఆర్ స్కాన్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. సో ఈ 7 లాంగ్వేజెస్లో కూడా క్యూఆర్ కోడ్ని ఉపయోగించి పేటిఎం యొక్క సర్వీసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడతో మీకు 5th యూనిట్ కంప్లీట్ అయింది. 5th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Explain the digital marketing tips. What are the best practices in digital marketing? Explain the practical exams of Flipkart. Explain the practical exams of Paytm. Explain the digital marketing strategy. What are the advantages and disadvantages of digital marketing? Thank you.